Good morning all of you students. Last class రెస్పిరేటరీ సిస్టమ్ గురించి క్లాస్లో చెప్పినప్పుడు ఓన్లీ ఫర్ సిస్టమ్ గురించి చెప్పాను. ఇప్పుడు ఒకసారి దాన్ని 5 minutesలో ఒకసారి లాస్ట్ క్లాస్ని రివైజ్ చేస్తే మనం ఎక్స్టర్నల్ పాస్టల్స్ అండ్ నాస్ట్రల్స్ మెంబ్రేన్, నేజల్ ఛాంబర్, నెక్స్ట్ డివైడ్ ఇంటూ లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ ట్రాకియా. ఓకే, దీన్ని ప్రైమరీ బ్రాంక్యూల్స్ అన్నాం, సెకండరీ బ్రాంక్యూల్స్ అన్నాం, నెక్స్ట్ టర్షరీ బ్రాంక్యూల్స్ అన్నాం. మళ్ళీ దీన్ని మళ్ళీ డివైడ్ చేసుకుంటూ వస్తే ప్రైమరీ బ్రాంక్యూల్స్, సెకండరీ బ్రాంక్యూల్స్, టర్షరీ బ్రాంక్యూల్స్, ఫైనల్లీ ఓకే ఆల్వియోలర్ సాక్. దీన్ని ఈ డయాగ్రామ్ని కాస్త విజిబుల్గా వేసినప్పుడు అంటే మేము దాన్ని జూమ్ చేసి చూపించినప్పుడు ఈ ఆల్వియోలర్ సాక్ ఈ విధంగా ఉంటుందని చెప్పి అబ్జర్వ్ చేయడం జరిగింది. అసలు ఈ లంగ్స్కి ప్రొటెక్షన్ చేసే కెపాసిటీ దేనికి ఉందంటే దీనిపైన ఆనుకునే రిబ్ కేజ్ అనేది ఉంది. రిబ్ కేజ్ మీకు లాస్ట్ క్లాస్లో చెప్పాను, లాస్ట్ ఎండింగ్లో చెప్పాను, వీడియో ఎండింగ్లో. ఈ రిబ్ కేజ్ అనేది ఏం చేస్తుందంటే లంగ్స్ ప్రొటెక్షన్ చేసుకుంటూ వస్తుంది. ఓకే, ఈ రిబ్ కేజ్ అసలు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? మనకున్న రిబ్ కేజెస్ బోన్స్ సంఖ్య ఎంత, బోన్స్ యొక్క మెంబర్ అంటే ఓకే 12 రిబ్స్ కేజ్ ఉంటాయి. అంటే రిబ్ కేజ్ అంటే ఇది, దిస్ ఇస్ కాల్డ్ రిబ్ కేజ్. ఓకే, ఇటువైపు ఉన్నదాన్ని రిబ్ కేజ్ అంటాం, అంటే ఎముకల గూడు అంటాం. ఇవి ఎన్ని ఉంటాయంటే 12 బోన్స్ ఉంటాయి. ఈ 12 బోన్స్ దేనితో నిర్మితమని అంటే కార్టిలేజ్ బోన్స్తో నిర్మితమైనవి. అది స్కెలిటల్ సిస్టమ్లో వచ్చినప్పుడు చెప్పుకోవచ్చు. ఓకే, ఈ 12 బోన్స్ ఏం చేస్తాయంటే ఇందులో ఫిఫ్త్ బోన్, ఫిఫ్త్ రిబ్, వెరీ వెరీ ఇంపార్టెంట్ నీట్ ఎగ్జామ్. ఈ ఫిఫ్త్ రిబ్ ఏం చేస్తారంటే ఉండే పొజిషను లంగ్స్ ఉండే పొజిషను అంటే 1 2 3 4 5 అంటే ఈ కార్టిలేజ్ బోన్స్ అన్ని కౌంట్ చేసుకుంటే ఈ ఫిఫ్త్ బోన్ దగ్గర ఈ లిప్స్ లంగ్స్ అనేవి ప్రెసెంట్ అయి ఉన్నాయి. సో ఈ రిబ్కేజెస్ అన్ని కూడా వేసి చూడండి. రిబ్కేజ్ అంటే ఏం చేస్తుంటే అది లంగ్స్కి ఎటువంటి హాని కలగకుండా ఓకే ప్రొటెక్షన్ ఇచ్చే బోన్స్ని ఏమంటామంటే మనం రిబ్కేజ్ అంటాం. సరే, మనం ఇది ట్రాకియా టు డివైడ్ అయిపోయింది, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్. దాన్ని బ్రాంకియల్స్ ఏమో ఉండే కోవల్ది కూడా ఏమైందంటే ఇది వైట్ షేప్లో ఉంది ట్యూబ్, ఉండే కోవల్ది కూడా చాలా సన్నగా, అంటే ఉండే కోవల్ది దాని యొక్క సైజ్ తగ్గిపోతూ ఉంది. అది ప్రైమరీ బ్రాంక్యూల్స్, సెకండరీ బ్రాంకైల్స్, టర్షరీ బ్రాంకై. మళ్ళీ అదర్స్ ఆర్ డివైడ్ ఇంటూ ప్రైమరీ బ్రాంక్యూల్స్, సెకండరీ బ్రాంక్యూల్స్, టర్షరీ బ్రాంక్యూల్స్, ఫైనల్లీ ఆల్వియోలర్ సాక్. ఇప్పుడు ఇందులో ఒక ఆల్వియోలర్ సాక్ని నేను తీసి ఇక్కడ విజిబుల్గా వేసాను, డయాగ్రామ్ పెద్దదిగా చేశాను, జూమ్ చేశాను. ఓకే, 2 lungs బిట్వీన్ స్పేస్ ఈస్ కాల్డ్ ఎస్ మీడియాస్టీనియం. ఈ పాయింట్ మెన్షన్ చేయాలి. అంటే 2 లంగ్స్కి మధ్యలో, 2 ఊపిరితిత్తులకు మధ్యలో ఉండే ఒక ఖాళీ ప్రదేశం ఉందంట. ఈ ఖాళీ ప్రదేశం మనం ఏమంటే మీడియాస్టీనియం అంటాం. ఈ మీడియాస్టీనియం దగ్గర ఏమన్నారంటే హార్ట్ అనేది ప్రెసెంట్ అయి ఉంది. సర్క్యులేటరీ సిస్టమ్ వచ్చినప్పుడు లొకేషన్ ఎక్కడ ఉందంటే హార్ట్ 2 lungs బిట్వీన్ కాల్డ్ హార్ట్ స్ట్రక్చర్, అంటే హార్ట్ నిర్మాణం కలిగి ఉంది కదా. సో ఇప్పుడు మనం హార్ట్ గురించి ఇంపార్టెంట్ కాదు, కానీ ఇప్పుడు ఆల్వియోలర్ సాక్, ఆల్వియోలర్ సాక్ అంటే ఇది ఆల్వియోలర్ సాక్ మేజర్ ఫంక్షన్ ఏంటి? ఇక్కడ డయాగ్రామ్ వేసాను, అక్కడ చూస్తూ ఉండండి. ఇక్కడ దేనికి అటాచ్మెంట్ అయింది? యాంటీరియర్ పొజిషన్ అటాచ్మెంట్స్ ఆఫ్ ఫైనల్లీ tertiary bronchioles. This is called alveolar duct, attachments of tertiary bronchioles. Okay, think of posterior part, this is called dome shape like structure called diaphragm. దీని ఏమంటామంటే డయాఫ్రామ్ అంటాం. ఇది ఈ పొజిషన్ మనం ఏమంటామంటే డయాఫ్రామ్. అంటే డయాఫ్రామ్ని థొరాసిక్స్ అబ్డామిన్కి ఈ ప్లేస్లో ఉండేదాన్ని మనం ఏమంటామంటే, నేను ఫింగర్ చూపిస్తాను చూడండి, ఈ ప్లేస్లో ఉన్నదాన్ని ఏమంటామంటే డయాఫ్రామ్ అంటాం. ఓకే, సో దిస్ ఇస్ కాల్డ్ డయాఫ్రామ్ అనుకుంటాం. సో ఆల్వియోలర్ సాక్లో ఏముంటుంది ఇక్కడ చూడండి, ఇది ఆల్వియోలర్ సాక్, బెలూన్ షేప్ లైక్ స్ట్రక్చర్. ఓకే, ఇందులో squamous epithelium cells are present of cells.
దీన్ని ఏమన్నామంటే దీన్ని బేస్మెంట్ మెంబ్రేన్. ఓకే, బేస్మెంట్ మెంబ్రేన్ అంటే ఇగో నేను ఈ కలర్ చేస్తాను. దిస్ ఇస్ కాల్డ్ బేస్మెంట్ మెంబ్రేన్. అది బేస్మెంట్ మెంబ్రేన్ అంటే దాని మీద అంటే దీంట్లో వచ్చేది ఏంటంటే వెనెవర్ అట్మాస్ఫియర్లో ఉండే ఆక్సిజన్ లోపలికి ఎంటర్ అయినప్పుడు సో ఎంటర్ అయింది ఇలా. సో ఇలా వచ్చి ఫిగర్ చూడండి, నేను వేసే డయాగ్రామ్ ఇలా వచ్చి ప్రైమరీ బ్రాంకిల్స్ నుంచి సెకండరీ బ్రాంకిల్స్ నుంచి టెర్షియరీ బ్రాంకిల్ నుంచి ఇంకో అల్వియోల్ సాక్ వచ్చింది. ఆక్సిజన్ ఇక్కడ వచ్చింది అంటే ఇదే ఫిగర్ని మళ్ళీ ఇక్కడ వేస్తాం చూడండి. ఆక్సిజన్, ఓకే, ఆక్సిజన్ అంటే అల్వియోల్ సాక్. అప్పుడు దీని పొజిషన్ ఏమవుతుంది? డాట్స్ వేస్తాం చూడండి, ఎలాబరేటెడ్ అవుతుంది. దీని పొజిషన్ ఎలాబరేటెడ్ అవుతుంది. ఆక్సిజన్ అంటే ద ఆక్సిజన్ ఇన్ alveolar sac. Alveolar sac is a large size. ఎందుకని? బెలూన్ లైక్ స్ట్రక్చర్. మనం గాలి ఊదినప్పుడు బెలూన్స్లో బెలూన్ సైజ్ పెరుగుతుంది. దాన్ని ముడివేయకుండా అలా వదిలేసారనుకోండి, లోపల ఉన్న గాలి అంతా బయటకు వచ్చేస్తుంటే ఆ బెలూన్ సైజ్ ఏమవుతుంది? తగ్గిపోతూ ఉంటుంది. కార్బన్ డైఆక్సైడ్ బయటకు వెళ్ళిపోతుంది. సో దీని సైజ్ ఏమైపోతుంది? ఇప్పుడు ఇంక్రీజ్ అయ్యి అది ఇంక్రీజ్ అయిన సైజ్ నేను వేసిన డాట్స్ అంటే ఆక్సిజన్ ఇలా లోపలికి వస్తుంది. ఓకే, ఇంకా ఆక్సిజన్ లోపలికి వెళ్ళింది. ఇలా వెళ్ళిన ఆక్సిజన్ యొక్క మేజర్ ఫంక్షన్ అంటే తర్వాత విషయం. సో లోపల బాడీలో తయారైన CO2 ఇలా వస్తుంది. CO2 ఇలా వచ్చినప్పుడు దీని యొక్క సైజ్ ఏమవుతుందంటే మళ్ళీ యథాస్థానానికి వస్తుంది. చెప్పేసాను యథాస్థానంగా రావడం అంటే ఆల్ బాడీ టిష్యూ గ్యాదరింగ్ ఆఫ్ CO2 మాలిక్యూల్, రిలీజింగ్ ఆఫ్ CO2. హౌ టు ద ట్రావెలింగ్ ఆఫ్ CO2? ఎలా వస్తుంది CO2 అంటే బ్లడ్లో కలిసిపోయి వస్తుంది. అదేంటంటే బ్లడ్లో హిమోగ్లోబిన్ ప్లస్ ఆక్సిజన్ కదండి. హిమోగ్లోబిన్కి ఆక్సిజన్ చాలా రిలేటెడ్గా ఉంటుంది. మరి కార్బన్ డైఆక్సైడ్ కూడా CO2ని ట్రాన్స్పోర్ట్ చేసి ఎక్కడ విడిచిపెడుతుందంటే ఇక్కడ ఆల్వియోల్ సాక్లోకి విడిచిపెడుతుంది. అప్పుడు దీని సైజ్ ఏమవుతుంది? తగ్గిపోయిన తర్వాత ఈ CO2 బయటికి రావచ్చు. అవుట్ సైడ్ ఎంటైర్ ఆక్సిజన్. ఇది ఎలా వెళ్తుందంటే డిఫ్యూజన్ ద్వారా మాత్రమే జరుగుతుంది. అవి గ్యాసెస్ కాబట్టి డిఫ్యూజన్ ఓకే, లోయర్ కాన్సన్ట్రేషన్ నుంచి హైయర్ కాన్సన్ట్రేషన్కి లేదా హైయర్ కాన్సన్ట్రేషన్ నుంచి లోయర్ కాన్సన్ట్రేషన్కి వితౌట్ ఎనీ సెమీ పెర్మిటివ్ మెంబ్రేన్. స్ప్రే చేశారనుకోండి, స్ప్రే చేసినప్పుడు ఎలాగైతే మొత్తం రూమ్ అంతా స్ప్రే ఎంత అయితే స్మెల్ వస్తుందో అలాగే ఒక డిఫ్యూజన్ ద్వారా గ్యాసెస్ ఏమవుతాయంటే బదిలీ అవుతున్నాయి. కానీ O2కి ఆక్సిజన్కి ఎప్పుడు ఎదురు బదులు జరుగుతూనే ఉంటుంది. సో ఎప్పుడైతే ఆక్సిజన్ ఎంటర్ అయిందో ఆ ప్రాసెస్ మనం అంటామంటే ఇన్స్పిరేషన్ అంటాం. ఎప్పుడైతే లోపల ఉన్న కార్బన్ డైఆక్సైడ్ బయటకు వచ్చేసిందో దాన్ని ఎక్స్పిరేషన్ అంటాం. సో ఇన్స్పిరేషన్కి ఎక్స్పిరేషన్కి ఏ పొజిషన్ ఉంది? 5th రిబ్లో లంగ్స్ పొజిషన్ ఉంది ఒకటి. ఈ రిబ్స్ అనేవి 70 రిబ్స్ ఉంటాయి, 12 రిబ్స్ ఉంటాయి. ఈ 12 రిబ్స్లో ఉండే పొజిషన్ 5th రిబ్లో ఈ లంగ్స్ అనేది ఉంటాయి. మేజర్ ఫంక్షన్ ఏంటంటే ఈ రిబ్స్ లంగ్స్కి ప్రొటెక్షన్ ఇవ్వడానికి తోడ్పడుతుంది. 2 lungs between spaces called mediastinum presenting of the heart. ఇక్కడ హార్ట్కి ఆల్వియోల్కి చాలా దగ్గర సంబంధం ఉంది. తర్వాత విషయం నేర్చుకుందాం. Alveolar sac only balloon-like structure, filling of oxygen, okay, releasing of CO2 molecule. So these structures చూసినప్పుడు balloon-like structure, inner side of the squamous epithelium cells are present. Second layer is called ఇక్కడ ఏమో చూడండి, ఇక్కడ వేరే మర్చిపోయాను, ఇక్కడ RBC cells ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటాయి. ఓకేనా? ఇప్పుడు ఇలా వెళ్తున్న ఆక్సిజన్ ఆర్బీసీ సెల్స్ ఏం చేస్తాయంటే క్యాప్చర్ చేస్తాయి. ఆర్బీసీలు ఎవరున్నారు? హిమోగ్లోబిన్ ఉంటుంది. ఆ హిమోగ్లోబిన్ ఇలా వెళ్తున్న ఆర్బీసీ సెల్స్ని జాగ్రత్తగా వినండి. ఇక్కడ ఎప్పుడైతే
బయట నుంచి ఆక్సిజన్ లోపలికి వచ్చిందో ఆల్వియోలర్ శాఖలోకి ఎప్పుడైతే వచ్చిందో ఇక్కడ బ్లడ్ వెజల్స్ లోంచి ఆర్బీసీ సెల్స్ ట్రావెల్ అవుతూ ఉంటాయి. ఇలా ట్రావెల్ అవుతున్నప్పుడు ఇదే ఆక్సిజన్ ఆర్బీసీని పట్టుకుని ఈ ఆర్బీసీ ద్వారా ఓకే బ్లడ్ ఏమవుతుందంటే ప్యూరిఫైడ్ అవుతుంది. ఎందుకంటే ఆక్సిజన్ ఆర్బీసీ సెల్స్తో కలిసింది కాబట్టి ఈ ప్యూరిఫైడ్ బ్లడ్ అంతా కూడా ఇంకా హార్ట్ భాగాలకు వస్తుంది. ఎప్పుడైతే హార్ట్ భాగాలకు వచ్చిందో ఆల్ బాడీ పార్ట్స్ ట్రాన్స్పోర్ట్ విత్ ఆక్సిజన్. అన్ని బాడీ పార్ట్స్ కి ఆక్సిజన్ కావాలి. ఆల్ బాడీ పార్ట్స్ ట్రావెలింగ్ ఆఫ్ ఆక్సిజన్. వై? బికాస్ ఇక్కడ ఆక్సిజన్ ఉంటేనే బ్రెయిన్ చురుకుగా పనిచేస్తుంది. కార్బన్ డైఆక్సైడ్ ఉంటే బ్రెయిన్ చురుకుగా పనిచేయదు. అక్కడ ఆక్సిజన్ ఉంటేనే థింగ్స్ అనేవి వస్తాయి. ఆక్సిజన్ ఓకేనా. వెనెవర్ ద బాడీ రిలీజింగ్ ఆఫ్ CO2 మాలిక్యూల్ రిలీజింగ్ ఆఫ్ అవుట్ సైడ్. అంటే ఇదే ఆర్బీసీ సెల్స్ ఆర్బీసీ పట్టుకుని వెళ్తుంటే ఇలా CO2 వస్తున్నప్పుడు ఇదే ఆర్బీసీ సెల్స్ ఓకే CO2తో కలిసి మళ్ళా లంగ్స్లోకి విడిచిపెడతాయి. సో ఈ ప్రాసెస్ మనం క్లియర్ కట్గా తెలుసుకోవాలంటే నేను ఒక విషయం చెప్తాను. సరే, ఆల్వియోలర్ సైకిల్ యొక్క మేజర్ ఫంక్షన్ ఏంటి? ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్. అందుకే నేను ఏం చెప్పాను లాస్ట్, ఇక్కడ వరకు జరిగే ప్రాసెస్ని అంటే ప్రైమరీ బ్రాంక్యూల్, సెకండరీ బ్రాంక్యూల్, టెర్షియరీ బ్రాంక్యూల్, ప్రైమరీ బ్రాంక్యూల్స్, సెకండరీ బ్రాంక్యూల్స్, tertiary bronchioles. This part is called conductivity part. Finally, respiratory part means alveolar duct and alveoli sac. This is called alveoli. Major function exchange of gases. Here CO2 వెళ్తుంది, O2 బయటకు వస్తుంది, O2 లోపలికి వస్తుంది. లోపలికి వచ్చిన మేజర్ ఫంక్షన్ అంటే ఆల్ బాడీ పార్ట్స్ ట్రాన్స్పోర్ట్స్ ఆఫ్ ఆక్సిజన్ కాల్డ్ ఆక్సిహీమోగ్లోబిన్. ఇది ఆల్వియోలర్ శాఖ యొక్క మేజర్ ఫంక్షన్. ఇంకా నెక్స్ట్ ఇక్కడ నుంచి కొంచెం జాగ్రత్తగా వినాలి. ఇది మీకు తెలిసిన విషయమే, కొంచెం జాగ్రత్తగా వినాలి. ప్రెజర్ ఆఫ్ ఆక్సిజన్, ప్రెజర్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్. అంటే ప్రెజర్ ఆఫ్ ఆక్సిజన్, ప్రెజర్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్, ఇది చాలా జాగ్రత్తగా వినాలి. ఒక్కొక్క పాయింట్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ ఉంటాను. ఫస్ట్ పాయింట్ ప్రెజర్. అట్మాస్ఫియర్లో అంటే ఎన్విరాన్మెంటల్ కండిషన్లో బయట వాతావరణంలో పార్షియల్ ఆక్సిజన్ ఓకే పార్షియల్ ఆక్సిజన్ ఎంత ఉందండి? ఇంచుమించుగా ఒక వాల్యూ ఉంది 159 mmHg. అట్మాస్ఫియర్లో పార్షియల్ ప్రెజర్ ఉన్న ఆక్సిజన్ ఎంత ఉందంటే 159 mmHg ఉంది. ఇది పర్సంటేజ్ కాదు, పర్సంటేజ్ అయితే 21% ఉంటుంది. పర్సంటేజ్ కాదు, ప్రెజర్ ఓకేనా. PCO2 కార్బన్ డైఆక్సైడ్ ఎంత ఉంటుంది అట్మాస్ఫియర్లో? 0.3 mmHg. అట్మాస్ఫియర్ ఆక్సిజన్ ఎంత ఉందంటే 159 mmHg. ఫిగర్ రౌండ్ ఫిగర్ వేసుకుంటే 160 mmHg. PCO2 అంటే పార్షియల్ కార్బన్ డైఆక్సైడ్ 0.3. సో అంటే నేను ఇప్పుడు ఏం చేశానంటే ఇదే వాతావరణం ఉన్నప్పుడు ఆక్సిజన్ లోపలికి వెళ్ళింది. ఎంత ప్రెజర్ వెళ్ళింది? అట్మాస్ఫియర్లో 159 ఉంది కదండి, ఇది లంగ్స్లోకి వెళ్ళినప్పటికీ లంగ్స్ అంటే ఆక్సిడేషన్ జరిగింది. చూడండి, లంగ్స్కి వెళ్ళినప్పటికీ ఇక్కడ PO2 అంటే పార్షియల్ ఆక్సిజన్ ఎంత ఉందంటే 104 mmHg. అదేంటండి 104 ఉంది, అట్మాస్ఫియర్లో 159 ఉంది. అంటే 159 అంటే అట్మాస్ఫియర్లో ఆక్సిజన్ ఎంతైనా ఉందో మనం పీల్చడం. మన లంగ్స్ ఎంత కెపాసిటీ ఉందో, ఎంత వాల్యూమ్ ఉందో అంత మనం పీల్చగలుగుతాం. అంటే ఇందులో లంగ్స్ వచ్చేటికి ఎంతవరకు రిసీవ్ చేసుకోగల కెపాసిటీ ఉంది ఆక్సిడేషన్. మనం 159 తీసుకుందాం తీసేసుకున్నాం. 159 అట్మాస్ఫియర్లో ఉన్న ప్రెజర్ తీసేసుకున్న తర్వాత వెంటనే ఏమైందంటే ఆఫ్టర్ ద లంగ్స్ ఓన్లీ ఆక్సిడేషన్ మెటీరియల్ కన్వర్టెడ్ ఇంటూ PCO2 144 mmHg. అంటే చాలా తక్కువ దాంతో ఇది రిసీవ్ చేసుకుంది. అంటే మనం ఆక్సిజన్ ప్రెజర్ ఎంత వెళ్ళిందంటే 104 వెళ్ళింది ఎక్కడ? లంగ్స్. నెక్స్ట్ PCO2 ఎంత ఉందంటే మరి పార్షియల్ కార్బన్ డైఆక్సైడ్ కదండి లంగ్స్లో,
లంగ్స్ లో ఎంతుందంటే 40 mmHg. ఇక్కడ ఒక పాయింట్ కూడా రావాలి ఏంటంటే అట్మాస్ఫియర్ లో 0.3 mmHg ఉంది, మన బాడీ వచ్చేప్పటికి 40 mmHg చెప్పేస్తున్నారండి. దానికి అట్మాస్ఫియర్ లో కార్బన్ డైఆక్సైడ్ చాలా తక్కువ ఉందా, 40 CO2 40 mmHg ఎక్కువ ఉందా? చాలా క్లియర్ గా చెప్తాను చూడండి. అట్మాస్ఫియర్ లో పార్షియల్ ఆక్సిజన్ 159 mmHg ఉంది. ప్రెజర్, ఆక్సిజన్ యొక్క ప్రెజర్ అది లంగ్స్ కి వెళ్ళేప్పటికి 104 అయింది. మీకు తెలిసిన విషయమే, ఏదో అక్కడ జరిగిన ప్రాసెస్ జరిగింది కాబట్టి లంగ్స్ లో ఆక్సిజన్ ప్రెజర్ ఎంత ఉందంటే 104 ఉంది. ఇక్కడ తగ్గిపోవడానికి కారణం ఏంటంటే సమ్ ఆక్సిడేషన్ మెటీరియల్స్ రియాక్షన్స్ ఏదో జరుగుతాయి. ఫైనల్గా లంగ్స్ వచ్చేప్పటికి మనం ఒకటే వాల్యూ 104 mmHg. కానీ కార్బన్ డైఆక్సైడ్ వచ్చేప్పటికి లంగ్స్ లో 40 mmHg ఉంది. ఇక్కడ అట్మాస్ఫియర్ లో 0.3 ఉంది. ఏంటి ప్రాసెస్? వాటి ఎక్కువ, 0.3 mmHg అంటే తక్కువ. అప్పుడు మీకు ఒక కాన్సెప్ట్ గుర్తు రావాలి, అంటే మన బాడీలో కార్బన్ డైఆక్సైడ్ చాలా ఎక్కువ ఉంది కదా. అంటే లంగ్స్ లో ఎంత ఉంది? 40 mmHg ఉంది. ఇప్పుడు ఈ 40 mmHg బయట విడిచిపెట్టినాం. విడిచిపెట్టిన వెంటనే ఇక్కడ ప్లాంట్స్ ఏం చేస్తున్నాయి? ఓకేనా, ఇదే 40 mmHg నేను లంగ్స్ నుంచి విడిచిపెట్టేసానండి. విడిచిపెట్టిన తర్వాత ప్లాంట్స్ ఏం చేస్తున్నాయి? ఈ 40 mmHgని ప్లాంట్స్ రిసీవ్ చేసుకుని ఓకే మనకు ఆక్సిజన్ ఎంత ఇస్తున్నాయి? 160 mmHg వస్తున్నాయి, అంటే ఎక్కువ వస్తుంది. సో లిటిల్ బిట్ కార్బన్ డైఆక్సైడ్ ఎంత ఉందంటే అట్మాస్ఫియర్ లో 0.3. అంటే ఇవన్నీ కూడా ఏం చేస్తున్నాయంటే ఈ 40 mmHg ప్లాంట్స్ ఎందుకు కావాలి? మీకు తెలిసిన విషయమే, ఫోటోసింథసిస్ రియాక్షన్ జరగాలి అంటే తనకు కావాల్సిన కార్బన్ డైఆక్సైడ్ మన ద్వారా నుంచి ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంది, మన హ్యూమన్ బాడీ నుంచి ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంది. ఈ కార్బన్ డైఆక్సైడ్ ప్లాంట్స్కి ఇస్తే ప్లాంట్స్ ఏం చేస్తుంది? మనకి కావాల్సిన ఆక్సిజన్, ఓకే మనకి కావాల్సిన ఆక్సిజన్ ఏం చేస్తుంది? సప్లై చేస్తుంది. కాబట్టి అట్మాస్ఫియర్ లో ఆక్సిజన్ వాల్యూ ఎక్కువ ఉంది. ఓకే, అట్మాస్ఫియర్ లో కార్బన్ డైఆక్సైడ్ వాల్యూ తక్కువ ఉంది. రైట్, నోట్ దిస్ పాయింట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ మీరు అక్కడ వాల్యూస్ చూసుకుంటూ ఉండండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. నీట్ ఎగ్జామ్ ఇందులో కొన్ని క్వశ్చన్స్ కూడా అడుగుతాడు. ఓకేనా, అందుకే CO2 40 mmHg మన బాడీలో ప్రిపరేషన్ అవుతూ ఉంది. CO2 నువ్వు ఆక్సిజన్ ఇస్తున్నావు సరే, అట్మాస్ఫియర్ ఆక్సిజన్ లోపలికి వెళ్తుంది. కార్బన్ డైఆక్సైడ్ ప్రిపరేషన్ చేసి లంగ్స్ వచ్చేప్పటికి ఎంత అవుతుంది అంటే లంగ్స్ లో ఎంత ఉంది? ఇప్పుడు యావరేజ్ రేంజ్ లో 40 mmHg ఉంది. ఇప్పుడు ఈ 40 mmHg ప్రెజర్ ఏమవుతుంది? బయటకు పోతుంది. అంటే అట్మాస్ఫియర్ లో 40 mmHgని కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ చేస్తే ప్లాంట్స్ ఏం చేస్తున్నాయి? ఈ 40 mmHgని రిసీవ్ చేసుకుని ఫుడ్ ప్రిపరేషన్ చేసుకుని ఫోటోసింథసిస్ రియాక్షన్ చేసుకుని కావాల్సిన ఆక్సిజన్ మనకు సప్లై చేస్తుంది. ఎంత? 159 mmHg. అప్పుడు ఆక్సిజన్ అట్మాస్ఫియర్ లో కార్బన్ డైఆక్సైడ్ కన్నా ఆక్సిజన్ చాలా ఎక్కువ ఉంది కాబట్టి మనం ఉండగలుగుతున్నాం. ఇతర ప్రాణులు ఉండగలుగుతున్నాయి. అంటే ఇతర ప్రాణులు ఇన్వర్టిబ్రేట్స్, వర్టిబ్రేట్స్ అవన్నీ ఉండగలుగుతున్నాయి అంటే ఆక్సిజన్ ఎక్కువ ఉండాలన్నమాట. ఆక్సిజన్ డిక్రీజ్ అయితే మనం ఏం ఉండలేము. ఇది ఒక రీజన్, చాలా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఓకే, లంగ్స్ నుంచి మనకి ట్రాన్స్పోర్ట్ అవ్వాలి కదా. ఎవరు? పార్షియల్ ప్రెజర్ ఆక్సిజన్ ఎక్కడికి వెళ్ళాలి? పార్షియల్లీ ప్రెజర్ ఆక్సిజన్. ఇక్కడ ఎవరున్నారు? ఇక్కడ హార్ట్ ఉంది. అంటే 104 లో ఆక్సిజన్ ఎంత ఉంది? 104 ఉంది. కార్బన్ డైఆక్సైడ్ 40 ఉంది లంగ్స్ లో. ఇప్పుడు ఈ 104 ఇందులోకి వెళ్ళాలి. ఎందుకని? ఆక్సిజన్ ప్యూరిఫైడ్ అవ్వాలి, మంచి బ్లడ్ రావాలి కాబట్టి ఇవిడే ఇవ్వాలి. అంటే సెంట్రల్ ఆర్గాన్ అని చెప్పారు. సెంట్రల్ ఆర్గాన్స్ రెండు అండి మన హ్యూమన్ బాడీలో. సెంట్రల్ నర్వస్ సిస్టమ్ ఒకటి, హార్ట్ ఒకటి. ఎందుకంటే ఆల్ బాడీ పార్ట్స్ ట్రాన్స్పోర్ట్స్ ఆఫ్ ది ప్యూరిఫైడ్ బ్లడ్ అండ్ కలెక్టింగ్ ఆఫ్ డిఆక్సిజనేటెడ్ బ్లడ్ కూడా ఇవిడే చేయాలి. కాబట్టి ఇవిడ వచ్చే ఆక్సిజన్ ఎంత అయింది? 95 mmHg. దీనికి తగ్గిపోయింది ఎట్లా నచ్చు ప్రాసెస్ జరుగుతుంది కాబట్టి తగ్గేది. మరి కార్బన్ డైఆక్సైడ్ 40 mmHg మామూలుగా. ఇక్కడ హార్ట్ రేట్ రీజియన్. నెక్స్ట్ సెకండ్ పాయింట్, ఇది ఫస్ట్ పాయింట్ లంగ్స్ లోకి హార్ట్ లోకి. తర్వాత ఈ హార్ట్ లోకి వెళ్ళిన మరి హార్ట్ లో వచ్చి 95 mmHg కదా. ఓకే, హార్ట్ ఏం చేస్తుంది? ఇప్పుడు
ప్యూరిఫైడ్ బ్లడ్ ని ఆల్ బాడీ పార్ట్స్ ట్రాన్స్పోర్ట్స్. అంటే ఇప్పుడు ప్యూరిఫైడ్ అయిపోయిన ఆక్సిజన్ ఎక్కడికి వెళ్ళాలి? ఆల్ బాడీ పార్ట్స్ లోకి ట్రాన్స్పోర్ట్ అవ్వాలి, టిష్యూస్ లోకి ట్రాన్స్పోర్ట్ అవ్వాలి. ఆల్ బాడీ పార్ట్స్ ఎంత ఉంటుంది ఆక్సిజన్? 40 mm వచ్చేసింది, తగ్గిపోతుంది. ఓకే, PCO2 మాత్రం పెరుగుతుంది, 45 mm Hg. ఇదేంటంటే ఇక్కడ 40 mm వచ్చేసింది కార్బన్ డైఆక్సైడ్ అంటే, ఎందుకని టిష్యూస్ లో ప్రిపరేషన్ అయిపోయి CO2 ఆక్సిజన్ కన్నా CO2 వాల్యూ ఎక్కువ ఉంటుంది. అంటే టిష్యూస్ లో కార్బన్ డైఆక్సైడ్ లెవెల్ ఎక్కువ ఉంటుంది. ఇంకా బాగా చెప్పాలంటే ఇప్పుడు ఆక్సిజన్ ఆల్ బాడీ పార్ట్స్ ట్రాన్స్పోర్ట్ చేసింది కదా, ఆల్ బాడీ పార్ట్స్కి ఆక్సిజన్ ట్రాన్స్పోర్ట్ అయినప్పుడు ఓకేనా, ఆల్ బాడీ పార్ట్స్కి ట్రాన్స్పోర్ట్ అయినప్పుడు మళ్ళీ చెప్తున్నాను, అప్పుడు ఏం జరుగుతుంది అక్కడ? మంచి బ్లడ్ వస్తుంది. ఈ బ్లడ్తో మొత్తం ఆల్ బాడీ పార్ట్స్కి ట్రాన్స్పోర్ట్ అవుతుంది. ఓకే, 40 mm వచ్చింది. కానీ CO2లో ఈ బాడీలో ఉన్న ప్రతి పార్ట్ ఆక్సిజన్ వినియోగించుకోగా ఎంతో కొంత చెడు వస్తుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ మీరు బైక్ కొన్నారనుకోండి, బైక్లో పెట్రోల్ వేస్తారు, బైక్కి పెట్రోల్ ఆక్సిజన్ లాంటిది, కింద పొగవటం నుంచి CO2 వస్తుంది. అంటే తన బాడీలో ఆక్సిజన్ వినియోగించుకుని CO2ని బయటకు వేచేస్తుంది. సో ఆక్సిజన్ కేర్ఫుల్గా వినండి, ఆక్సిజన్ ఆల్ బాడీ పార్ట్స్కి సప్లై చేయగా ఆల్ బాడీ పార్ట్స్లో వేస్ట్ మెటీరియల్ CO2 ఉంటుంది, అందుకు దాని వాల్యూ ఎక్కువ ఉంటుంది, ఆక్సిజన్ ట్రాన్స్పోర్ట్ చేస్తుంది. ఇప్పుడు CO2 వచ్చింది కదండి, దీని ఏమంటామంటే టిష్యూస్ అంటారు. టిష్యూస్లో అంటే బాడీ ఆర్గనల్స్లో ఉంటే సెల్ ఆర్గనల్స్ కార్బన్ డైఆక్సైడ్ లెవెల్ ఎక్కువ ఉంటుంది, ఆక్సిజన్ లెవెల్ తక్కువ ఉంటుంది. ఇప్పుడు ఏం చేస్తామంటే ఎప్పుడైతే ఆక్సిజన్ వచ్చిందో టిష్యూస్లోకి వెళ్ళగానే ఓకే, అక్కడ బ్లడ్ సెల్స్ ఏం చేస్తాయంటే ఆ పేరుకుపోయిన CO2ని తీసుకుని వస్తుంది. అప్పుడు దీన్ని ఏమన్నా అంటే డీఆక్సిజనేటెడ్ బ్లడ్. ఇక్కడ కూడా ఏముంది? ఆక్సిజనేటెడ్ బ్లడ్. ఆక్సిజనేటెడ్ బ్లడ్ అంటే మంచి రక్తం తీసుకొచ్చింది టిష్యూస్ వరకు. ఎప్పుడైతే టిష్యూ ఆక్సిజన్ అక్కడ చేరిపోయి వచ్చేటప్పుడు కార్బన్ డైఆక్సైడ్ తీసుకొస్తుంది, డీఆక్సిజనేటెడ్ బ్లడ్. ఎలా వస్తుందంటే డీఆక్సిజనేటెడ్ వాల్యూ PO2 40 mmHg, PCO2 45 mmHg. ఇప్పుడు ఇంప్యూర్ బ్లడ్ అంతా కూడా ఎక్కడ రావాలి? ఇంకో కింద నుంచి అయితే రైట్ వెంట్రికల్స్ నుంచి రైట్ ఆర్టరీస్లోకి రావాలి. అంటే ఇది ఎలా తీసుకొస్తుంది? లంగ్స్ లోకి తీసుకురావాలి. సో ఇప్పుడున్న బ్లడ్ అంతా కూడా ఇంప్యూర్ బ్లడ్ అంతా కూడా ఎక్కడ వెళ్తుంది? ఈ సుపీరియర్ వెయినా కవా నుంచి ఆల్వియస్ రీజన్లోకి వెళ్తుంది. ఇది ఎవరు? CO2. ఆక్సిజన్ ఏమవుతుంది? ఇలా లోపల వస్తుంది. ఇలా లోపలికి వచ్చి ఆక్సిజన్ ఆల్ బాడీ పార్ట్స్కి ట్రాన్స్పోర్ట్ చేసుకుంటూ వస్తుంది. ఆల్ బాడీ పార్ట్స్ డిక్రీజింగ్ ఆఫ్ CO2 అండ్ రిలీజింగ్ ఆఫ్ లోడెడ్ ఆఫ్ ఆక్సిజన్, అన్లోడెడ్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్. కార్బన్ డైఆక్సైడ్ తీసుకొచ్చి CO2 ఆల్వియస్ రీజన్లో విడిచిపెడుతుంది. అందుకే 45 mmHg. హెచ్జిని లంగ్స్ ఏం చేస్తుంటే ట్రావెల్, ఇలా లంగ్స్ ట్రావెల్ అయ్యి లంగ్స్ విడిచిపెడుతుంది. ఈ లంగ్స్ ఏం చేస్తుంటే 45 mmHgని బయటకు వేట్ చేస్తుంది. ఇది ప్రెజర్ ఆఫ్ ఆక్సిజన్. ఒకసారి మన ఎన్విరాన్మెంట్లో ఉన్న ఆక్సిజన్ 159 mmHg, కార్బన్ డైఆక్సైడ్ 0.3 mmHg, అంటే చాలా తక్కువ ఉంది. లంగ్స్లోకి వచ్చేప్పటికి ఆక్సిజన్ 104 mmHg ఉంది, కార్బన్ డైఆక్సైడ్ 40 mmHg ఉంది. హార్ట్లోకి వచ్చేప్పటికి 95 mmHg ఉంది, ఎందుకంటే ఆక్సిజన్ ముందు సెంట్రల్ ఆర్గాన్ పంపించాలి కాబట్టి అక్కడ ప్యూరిఫైడ్ అయ్యి ఆక్సిజన్ సప్లై అవుతుంది. అక్కడ సప్లై అయిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలి? సప్లై అయిన మంచి రక్తం టిష్యూస్లోకి వెళ్ళాలి. టిష్యూస్లో ఎంత అవుతుందంటే 40 mmHg అవుతుంది. మరి అక్కడ పేరుకుపోయిన కార్బన్ డైఆక్సైడ్ మళ్ళీ అదే తీసుకురావాలి కాబట్టి, అదే బ్లడ్ సెల్స్ తీసుకురావాలి కాబట్టి అప్పుడు ఆక్సిజనేటెడ్ బ్లడ్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ డీఆక్సిజనేటెడ్ బ్లడ్గా కన్వర్ట్ అయ్యి లంగ్స్ రీజన్లోకి తీసుకొస్తుంది. అప్పుడు ఈ లంగ్స్ యాక్సెప్ట్ చేయదు కాబట్టి డీఆక్సిజనేటెడ్ బ్లడ్ టు ట్రావెలింగ్ ఆఫ్ CO2 మాలిక్యూల్, రిలీజింగ్ ఆఫ్ అవుట్ సైడ్స్. ఇది ప్రెజర్, చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఇన్స్పిరేషన్ ఎక్స్పిరేషన్ గురించి ఒకసారి మనం మాట్లాడుకుందాం.
ఇక్కడ ఇన్స్పిరేషన్ అంటే ఏంటి? అట్మాస్ఫియర్లో ఉన్న ఆక్సిజన్ని లోపలికి తీసుకురావడాన్ని ఇన్స్పిరేషన్ అండి. ఎక్స్పిరేషన్ అంటే ఏంటి? లంగ్స్లో ఉండిపోయే CO2ని అవుట్ సైడ్ బయటకు తీసుకురావడాన్ని ఇన్స్పిరేషన్ అండి. ఇంకొకసారి చూడండి ఆ పొజిషన్ అన్నప్పుడు ఇది ఏమైంది? చెస్ట్ కాస్త ముందుకు వచ్చింది. ఓకేనా? ఈ ముందుకు వచ్చిన భాగాన్ని గురించి ఒకసారి ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. దిస్ ఇస్ కాల్డ్ రిబ్ కేస్. ఇదేంటి? రిబ్ కేస్ అండి. సో ఇటువైపు కూడా రిబ్ కేస్ వేస్తాను చూడండి. ఇది రిబ్ కేస్. ఓకేనా? అంటే ఇటువైపు రిబ్, ఇటువైపు రిబ్. ఈ రిబ్స్ మధ్యన ఉండే బాగా ఏమంటామంటే చూడండి, డయాగ్రామ్ వైట్ కలర్ చేస్తాను. దీన్ని ఒక మజిల్స్ ఉంటాయండి. అంటే రిబ్స్కి మధ్య మజిల్స్ ఏమంటామంటే ఇంట్రా కోస్టల్ మజిల్స్. దీనికి ఆపోజిట్ డైరెక్షన్ ఉన్నదాన్ని ఏమంటామంటే ఎక్స్ట్రా కోస్టల్ మజిల్స్. ఓకేనా? ఇంట్రా కోస్టల్ మజిల్స్. మరి ఇటువైపు ఇదే సైడు వెంట్రల్ సైడ్ కదండి. ఇటువైపు ఉన్న దాన్ని మనం అంటాం డార్సల్ సైడ్ అంటాం. దాన్ని తిరిగిలా ఉంటామంటే ఉదర వంశము అంటాం. ఇటువైపు ఉన్న దాన్ని పుష్ట వంశము అంటాం. ఈ ఉదర వంశం దగ్గర మన రిబ్స్ ఉన్నాయని చెప్పారు. ఎందుకంటే వర్టిబ్రేట్స్ అన్నీ కూడా బోన్ ఉంటుంది కాబట్టి బ్యాక్ సైడ్ డార్సల్ సైడ్ అవుతాయి. లేని వాటిని మనం ఉదర వంశం అంటే మేము వెంట్రల్ సైడ్ అవుతాం. సో ఇక్కడ ఒక ఎముక ఉంటుందండి. దీన్ని ఎముకను ఏమంటామంటే లెఫ్ట్ చెస్ట్ని రైట్ చెస్ట్ని సెపరేట్ చేసి ఒక ఎముక ఉంటుంది. ఈ ఎముకను మనం ఏమంటామంటే స్టెర్నమ్ అంటాం. ఓకేనా? దిస్ ఇస్ కాల్డ్ స్టెర్నమ్. ఇక్కడ ఉన్నదాన్ని ఇది కాలర్ బోన్. జాగ్రత్తగా ఉండండి. ఇది కాలర్ బోన్, ఇది స్టెర్నమ్. ఓకేనా? ఇలా ఉన్నదాన్ని మీకు ఏం చెప్పాను? డయాఫ్రామ్. మళ్ళీ వెనక్కి ఒకసారి తిరగాలి. తిరిగినప్పుడు ఇటువైపు ఉన్నదాన్ని ఏమన్నాను? వర్టిబ్రల్ కోలం అన్నాను. ఈ వర్టిబ్రల్ కోలానికి స్టెర్నానికి కనెక్టింగ్ బిట్వీన్ ఆఫ్ రిబ్స్ ఇలా కనెక్ట్ అయింది. ఈ రిబ్స్ మధ్యలో ఉండే మజిల్స్ ఇంట్రాకోస్టల్ మజిల్స్, ఎక్స్ట్రాకోస్టల్ మజిల్స్. ఓకేనా? ఇది పొజిషన్. మరొకసారి వెంట్రల్ సైడ్ పొజిషన్ కాల్డ్ స్టెర్నమ్, డార్సల్ సైడ్ పొజిషన్ కాల్డ్ వర్టిబ్రల్ కోలం, lateral side called rib case. ఇది ఈ వ్యవస్థ మనం ఏమంటామంటే రిబ్ కేస్ అంటే ఎముకల కూడా అంటాం. మధ్యలో ఉన్నారు లంగ్స్. ఎముకల మధ్యలో ఉన్నారు లంగ్స్. సరే, ఉన్న తర్వాత నేను ఏమన్నా ఇందాక పొజిషను అంటే ఇన్స్పిరేషన్, గాలి ఎక్కువ వెళ్ళింది అంటే లంగ్స్ ఆటోమేటిక్ ఏమవుతుంది? కాంట్రాక్ట్ అవుతుంది. ఎప్పుడైతే ఆక్సిజన్ ప్రెజర్ ఇచ్చినప్పుడు లంగ్స్ యొక్క సైజ్ ఏమవుతుంది? ఇంక్రీజ్ అయింది. లంగ్స్ ఇంక్రీజ్ అయితే రిబ్ కేస్ ఏమవుతుంది? కాస్త ముందుకు వస్తుంది. ఓకే, ఈ ముందుకు రావడానికి కారణం ఇంట్రాకోస్టల్ మజిల్స్. ఇప్పుడు ఏమవుతుందంటే చూడండి, ఇక్కడ ఉన్న డూషన్ అంటే డయాఫ్రామ్ దగ్గర ఉన్నదాన్ని ఫెన్రిక్ మజిల్స్ అంటారు. ఫెన్రిక్ మజిల్స్. నేను ఒకసారి ఏమన్నాను? ఇన్స్పిరేషన్ అన్నా కదా. అన్నప్పుడు ఈ డూమ్ షేప్ ఎలా ఉంటుంది? కాస్త ఇంకో ఫ్లాట్ షేప్లో మారుతుంది. అప్పుడు ఏమవుతుంది? రిబ్స్ ఎప్పుడైతే పైకి వచ్చినాయో ఓకే, అక్కడ ఈ రెండు మజిల్స్ ఏమవుతాయి? కాస్త పైకి పొజిషన్ వచ్చింది కదా. ఈ ప్రాసెస్ని మనం యాక్టివ్ ప్రాసెస్ అంటాం. అంటే ఎప్పుడైతే తీసుకున్నామో యాక్టివ్ ప్రాసెస్, ఎనర్జీ ప్రొడ్యూస్. ఓకే, ఎప్పుడైతే నేను ఒకసారి పొజిషన్ చూడండి,
అన్నాను. అన్నప్పుడు ఏమవుతుంది అంటే కార్బన్ డైఆక్సైడ్ బయటకు పోతుంది. అప్పుడు ఇంట్రాకాస్టల్ మజిల్స్లో ఉండే ఈ బోన్స్ ఏమవుతాయంటే కాస్త మజిల్స్ మన యథాస్థానానికి వచ్చేస్తాయి. ఇప్పుడు వేసిన డైగ్రామ్లో వచ్చేస్తాయి. అప్పుడు ఈ ఫెల్రిక్ మజిల్ అంటే డయాఫ్రామ్ దగ్గర ఉన్న మజిల్స్ ఏమవుతాయంటే కాస్త డూమ్ షేప్లో మారుతాయి. ఈ ప్రాసెస్ మనం ఏంటంటే ఎక్స్పిరేషన్. కార్బన్ డైఆక్సైడ్ బయట అంటే నార్మల్ కండిషన్ వచ్చింది గ్రిప్ కేస్. ఓకేనా, ఇది ఇన్స్పిరేషన్ ఎక్స్పిరేషన్ ప్రాసెస్. అటువంటి దాన్ని మనం అన్నాం ఇది పాసివ్ ప్రాసెస్. ఇక్కడితో స్ట్రక్చర్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ మీరు ఇన్స్పిరేషన్ యొక్క ఎక్స్ప్రెషన్ యొక్క ప్రాసెస్ కూడా కంప్లీట్ అయింది. అట్మాస్ఫియర్ అనే ప్రెజర్ నుంచి లంగ్స్లో ఉండే ప్రెజర్ వరకు కూడా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రెస్పిరేటరీ, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యానిమల్స్ అంటే రెస్పిరేటరీ పార్ట్. డిఫరెంట్ టైప్ ఆఫ్ యానిమల్స్ ఆర్ ఫస్ట్ నుంచి మనం చూసుకుంటే అన్నిలిడా చూసుకోండి. అన్నిలిడా ఎవరండి ఫస్ట్ ఎగ్జాంపుల్ ఎవరు అంటే ఎగ్జాంపుల్ ఎర్త్వామ్. ఎర్త్వామ్ రెస్పిరేషన్ ఎలా జరుగుతుంది? మన రెస్పిరేషన్ టాపిక్ కదా. ఇప్పటివరకు మన హ్యూమన్ బీయింగ్ స్ట్రక్చర్ చెప్పాం. మరి అన్నిలిడా యొక్క మరి వాళ్ళ ప్రాసెస్ ఎలా జరుగుతుందంటే బాడీ వాల్ నుంచి ఎక్సెన్స్ ఆఫ్ గ్యాసెస్ అండ్ డిఫ్యూజన్. బాడీ వాల్ ఎప్పుడు మాస్టర్ కండిషన్ ఉండడానికి కారణం ఏంటంటే ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్ బాడీ వాల్ నుంచి జరుగుతుంది. ఓకే, ఇంకొక విషయం దీంట్లో హిమోగ్లోబిన్ కూడా ఉంటుంది. ఆ హిమోగ్లోబిన్ డిజాల్వ్డ్ ఇన్ ప్లాస్మా కరిగిపోయి ఉంటుంది. అన్నట్టు ఇంకేమన్నారంటే నీరిస్ ఉంది. నీరిస్కి ఎగ్జాంపుల్ ఏంటి? బ్రెస్టల్ వామ్, ఇసుక పురుగు అంటాం, శాండ్ వామ్ అంటాం. మరి దాని యొక్క రెస్పిరేషన్ అనగా పారాపోడియా ద్వారా రెస్పిరేషన్ జరగదు. ఓకే, అంటే బాడీ వాల్ అయిపోయింది, పారావాల్ అయిపోయింది. నెక్స్ట్ గిల్ రెస్పిరేషన్. గిల్స్ ఎలా ఉంటారు? ఎగ్జాంపుల్ ఆర్థ్రోపోడా ఎలా ఉన్నారు? క్రస్టేషియా. ఆర్థ్రోపోడా క్లాసిఫికేషన్ ఏంటి? టర్బెల్లేరియా అదేనండి కాదు అనేది ఆర్థ్రోపోడా క్లాసిఫికేషన్ ట్రైలోబెటా, క్యాలిసేలేటా, నండబిలేటా. క్రస్టేషియన్ ఎగ్జాంపుల్ క్రాబ్ అండ్ ప్రాన్స్. దేని ద్వారా రెస్పిరేషన్ జరుగుతుంది? గిల్ రెస్పిరేషన్. ఎగ్జాంపుల్ ప్రాన్ రెస్పిరేషన్ అండ్ క్రాబ్ రెస్పిరేషన్. క్రాబ్ గిల్ ద్వారా రెస్పిరేషన్ జరుగుతుంది. ఇంకెవరున్నారు? ఓకేనా, గిల్స్ ద్వారా రెస్పిరేషన్ జరిపేవాళ్ళు మాస్కర్ యానిమల్స్ కూడా ఉన్నారు. ఎగ్జాంపుల్ ఫిషెస్ కూడా గిల్స్ ద్వారా రెస్పిరేషన్ జరుగుతాయి. ఇంకేమన్నారు? ఓకే, లార్వా యాంఫీబియన్స్ కూడా దేంట్లో జరుగుతుంది? గిల్ రెస్పిరేషన్. మరొకసారి అన్నట్టు ఎగ్జాంపుల్ ఎర్త్వామ్, ఓలిగోగిటా, పాలికెటా, ఐరోనియా. ఓలిగోగిటా ఎగ్జాంపుల్ ఎర్త్వామ్ యొక్క రెస్పిరేషన్ బాడీ వాల్ dissolved in plasma cells. Okay, polychaetic example నీరిస్, పారాపోడియా రెస్పిరేషన్. ఇంకా ఆర్థ్రోపోడా వస్తే గిల్ రెస్పిరేషన్ ఎవరు? ప్రాన్, క్రాబ్. అలా గిల్ రెస్పిరేషన్ జరుపుకునే వర్టిబ్రేట్స్ ఎవరు? ఇన్వర్టిబ్రేట్స్ ఫిషెస్, లార్వా, యాంఫీబియన్స్. ఇంకా ఉన్నారు. ఓకేనా, మరి ట్రాకియల్ రెస్పిరేషన్ జరిపేవారు ట్రాకియా రెస్పిరేషన్ ఎవరు? కాక్రోచ్. ట్రాకియల్ రెస్పిరేషన్ కాక్రోచ్. సెంటిపిడే అండ్ మిల్లీపిడే. సెంటిపిడే ఎగ్జాంపుల్ 100 ఉంటాయి. జెర్రీ. ఓకేనా, స్కాలపెండర్ అంటాం. మిల్లీపిడే ఎగ్జాంపుల్ జ్యువెలర్స్ అంటే మీరు ఫస్ట్ ఇయర్ చదివారు. మిల్లీపిడేస్. జ్యువెలర్స్ అంటే లోకల్ బండి. ఓకేనా, ట్రాకియల్ రెస్పిరేషన్ అయింది, బాడీ వాల్ రెస్పిరేషన్ అయింది,
పాదాల ద్వారా జరిగింది, పారాపోడియా ద్వారా జరిగింది, గిల్స్ రెస్పిరేషన్ అయింది, ట్రాక్ రెస్పిరేషన్ అయింది. మరి లంగ్ రెస్పిరేషన్ ఎవరండి? లంగ్స్ రెస్పిరేషన్ ఎవరు? అడల్ట్ ఫ్రాగ్. ఓకేనా? నెక్స్ట్ బర్డ్స్, ఫైనల్లీ మెమరీ. వెళ్ళండి రెస్పిరేషన్లో అంటే ఇన్వర్టిబ్రేట్స్ నుంచి వర్టిబ్రేట్స్ మనం ఎలా తీసుకొచ్చంటే ఫస్ట్ మీరు బాడీ వాల్ తీసుకోండి. ఎగ్జాంపుల్ ఎత్వం రాసుకోండి. మీ పోడియా అంటే పాదాలు ద్వారా రెస్పిరేషన్ జరిపేవారు నీరిస్. గిల్ ద్వారా రెస్పిరేషన్ జరిపేవారు ప్రాణు, క్రాబ్. అది ఇన్వర్టిబ్రేట్స్లో. అదే గిల్ రెస్పిరేషన్ ఎవరు చూపిస్తున్నారు? వర్టిబ్రేట్స్లో ఫిషెస్, లార్వా, యాంఫిబియన్స్. ఓకేనా? అది కాకుండా ట్రాకియల్ రెస్పిరేషన్ ఎవరు? ట్రాకియా అంటే భూమి మీద ఉండేవారు, కాక్రోచ్, సెంటిపిడే, మిల్లిపిడే. లంగ్స్ రెస్పిరేషన్ ఎవరు? అడల్ట్ ఫ్రాగ్, బాడీ మెమల్స్, బర్డ్స్ అండ్ మెమల్స్. మరి రెస్పిరేటరీ ట్రీ ఉంది. మీరు ఎక్కడున్నా రెస్పిరేటరీ ట్రీ ఎవరు? హోలోథొరాయిడియా. ఎవరంటే హోలోథొరాయిడియా? ఎక్కడ డైమెన్షన్లో చూపించే రెస్పిరేటరీ ట్రీ ఉంటుంది హోలోథొరాయిడియాలో. ఓకేనా? ఎకండెర్మేట్ యానిమల్స్ అంట. ఎకండెర్మేట్ కొన్ని డైనమిక్ రెస్పిరేషన్ కూడా జరుగుతుంది. ఇదండి వాళ్ళు చెప్పే క్లాస్ ఏంటంటే అల్వేల్ సాక్ గురించి చెప్పాను, ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్, నెక్స్ట్ ఇన్స్పిరేషన్, రెస్పిరేషన్ కోస్టల్ మజిల్స్ ద్వారా చెప్పాను. మూడోది ఏంటంటే ప్రెజర్ చెప్పాను, ఆక్సిజన్ లంగ్స్ లెంత్ ఉంటుంది, హార్ట్ లెంత్ ఉంటుంది, టిష్యూస్ లెంత్ ఉంటుంది, కార్బన్ డైఆక్సైడ్ నుంచి ఎలా ట్రావెల్ అవుతుందో చెప్పాను. నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రెస్పిరేషన్ పార్ట్, ట్రాకియల్, బాడీ వాల్, పోడియా, గిల్స్, రెస్పిరేటరీ, లంగ్స్. ఓకేనా అండి? ఇది క్లాస్. ఓవర్. టుమారో క్లాస్ ఆక్సిజన్ మెకానిజం అండ్ CO2 మెకానిజం.